13 రోజులు గడిచిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడ జిల్లాలో సిహెచ్ అగ్రహారంలో చిన్నారి తప్పిపోయింది. పాప కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిసే వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని హోంమంత్రి తెలిపారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. చిన్నారి అదృశ్యంపై పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పెంపుడు కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగా విచారణ కొనసాగనుంది. 13 రోజులు గడిచినా ఇంకా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభ్యం కాలేదు. కాకినాడ జిల్లాలో సిహెచ్ అగ్రహారంలో చిన్నారి తప్పిపోయింది. పాప కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలిసే వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని హోంమంత్రి తెలిపారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. చిన్నారి అదృశ్యంపై పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పెంపుడు కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే విచారణ కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, శివాని, కాకినాడ జిల్లా తుని మండలం సంబంధించి ఏదైతే దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో చిన్నారి 2.5 సంవత్సరాల చిన్నారి జాహ్నవి అదృశ్యమయ్యి 13 రోజులైంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ 13 రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క జనసేన నాయకులు, కూటమి నాయకులు, వారి తల్లిదండ్రులు కూడా పరామర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి 400 మంది పైబడి పోలీసులు కూడా పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పాప ఆచూకీ దొరికిన పరిస్థితి. మరోపక్క హోంమంత్రి అనిత, రాజ్యసభ సభ్యులు స్థానా సతీష్, ఎమ్మెల్సీ తారాబోతుల రాజశేఖర్ వారు కూడా పరామర్శించారు. ఇప్పటికే దానిపై కూడా సర్చ్ ఆపరేషన్ పూర్తిగా మేము చేస్తాము, పాప దొరికే వరకు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడతామని చెప్పి అనిత కూడా వారికి ధైర్యం చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ 13 రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఓ పక్క ఈ దొండవాక పంచాయతీ సంబంధించి సిహెచ్ అగ్రహారం చుట్టూ కూడా ఓ పక్క ఏవైతే 38 సీసీ కెమెరాలు, మరో పక్క డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాల ద్వారా కూడా పూర్తిగా కూడా చర్యలు పట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడికైతే మాత్రం చర్యలు పట్టిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి 13 రోజులు అయినప్పటికీ కూడా మా పాప ఎక్కడ అంటూ ఒక తల్లిదండ్రులు అయితే మాత్రం కన్నీరు మునిపిస్తున్నారు. అయితే మరోపక్క దీనికి సంబంధించి ఏవైతే ఈ దొండవాక పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా 750 మంది కుటుంబాలు కూడా ఇప్పటికే పోలీసులు అయితే క్షుణ్ణంగా వారు అడిగి తెలుసుకునే పరిస్థితి. అయితే ఈ పాప ఎవరైనా తీసుకెళ్లారా, లేక అమావాస్య అయ్యింది, లేదా ఇతర కోణాల్లో ఏమైనా అయ్యిందా, లేదా మరోపక్క ఏమన్నా విషజంతువులను తీసుకెళ్లాయా దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఏవైతే చివరి ఫెన్సింగ్ ఏవైతే ఉందో ఫెన్సింగ్ కూడా 2 బొమ్మలు ఏలాడదీసి 2 బొమ్మల్లో కూడా మాంసాహారం కూడా పెట్టిన పరిస్థితి. అదే దీనికి కారణం పోలీసు వారు చెప్పే వాటి మాటలైతే ఏవైతే ఈ 2 బొమ్మల్లో కూడా ఈ మాంసాహారం పెడితే మాంసాహారం తినడానికి ఏమైనా అడవి పందులు కానీ లేదా రేస్ రాకలు కానీ ఏమైనా వస్తాయా అనే దానిపై కూడా మేము పెట్టాము. అయితే దీనికి కూడా ఏమైనా వస్తే ఖచ్చితంగా సీసీ కెమెరాలో కూడా పడతాయి, ఫొటోస్ కూడా ఆధారంగా కూడా మేము ముందుకు వెళ్ళొచ్చు చెప్పి ఈ బొమ్మలు పెట్టినట్టయితే పోలీసులు చెప్తారు. మరోపక్క దీనికి సంబంధించి ఈ దొండవాక పంచాయతీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం అవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ చేతబళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే చేతబళ్ళు సంబంధించి ఎవరైనా చేశారా, ఏమైనా దీనికి బలులు ఉంటాయి, ఈ బలికి సంబంధించి ఎవరైనా చేశారని దానిపై కూడా ఇతర కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అదే ప్రధానంగా చూసుకుంటే 13 రోజులైంది, ఎవరైనా వచ్చి మాకు ధైర్యం చెప్తారు తప్ప మా పాప ఎక్కడ అంటూ పక్క ఎవరైతే తల్లిదండ్రులు తుంకర్ గణేష్, భవానీ కూడా వారైతే కన్నీరు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు కోణంలో పెడుతున్నారు. అటువంటి పెట్టి మమ్మల్ని మా ధైర్యాన్ని దెబ్బతీయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి. దీనిపై కూడా అంతే స్పందించి ఎవరైనా సోషల్ మీడియాలో వారి యొక్క వ్యూస్ కోసం, ట్రోల్స్ ఏదైతే కామెంట్స్ కోసం ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే కూడా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామో వారు ఖచ్చితంగా ఆపుకోవాలి అటువంటి అని చెప్పి ఇప్పటికే కూడా ఎవరైతే హోంమంత్రి అనిత కూడా చెప్పిన పరిస్థితి. దీనికే 13 రోజుల నుంచి కూడా సిహెచ్ అగ్రహారం చుట్టూ కూడా సత్య ఆపరేషన్ ఇప్పటికే కొనసాగుతుంది. అయితే పాప ఎప్పుడు దొరుకుతుందనే దానిపై కూడా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.